మరణించినటువంటి కుటుంబము, మరి మా చెల్లమ్మ గారు నల్లి మార్తమ్మ గారు, వారి యొక్క కుటుంబానికి, మరి విశేషంగా వేదిక మీద ఉన్నటువంటి కాపరులు, అలాగే సంఘ పెద్దలు, చేరవచ్చు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక శుభాలు. కొద్దిగా ఆలస్యమైంది, మన్నించాలి, రాజమండ్రి రావటం మరొక ప్రోగ్రాం చూసుకుని. సో ఏదేమైనా దేవుని కృపను బట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొద్దిసేపు జీవ గ్రంథం నుంచి కొన్ని మాటలు మరి చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-6 వచనాలు మనం చూస్తే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. చాలా ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ లేఖన భాగంలో సుమారుగా యేసు ప్రభువారు శ్రమ పొందటానికి పూర్వము 700 సంవత్సరాలకు పూర్వము మెస్సయ్య పొందేటటువంటి శ్రమను గురించి సవివరంగా వ్రాయబడినటువంటి లేఖనాలు. సాధారణంగా మన జీవితాల్లో శ్రమానుభవాన్ని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అనేది చేసే భాగాలలో ఈ లెంట్ డేస్ లేక శ్రమల దినాలలో ఎక్కువగా మనం ధ్యానిస్తూ ఉంటాం. ఈ శ్రమానుభవం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నిర్వచించడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే, యేసు ప్రభు వారు మానవులను పాపముల నుంచి పరిహరించడానికి ఈ భూమి మీదకి వచ్చారు. మనం రోమిలకు రాయబడిన పత్రిక 6:23, 3:23లో చూసినప్పుడు దానికి కాన్సిక్వెన్సెస్ అంటే పర్యవసానాలు సర్వజనితమైపోయింది. దాన్ని పరిహరించడానికి యేసు ప్రభు వారి యొక్క మరణము విలువైంది. ఈ మాట చెప్పాలి అని అంటే, మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు నిబంధనలన్నీ కూడా రక్తంతో ముడిపడి ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూస్తే నిబంధనలన్నీ కూడా రక్తంతో ముడిపడి ఉంటాయి. మొదటగా అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, అబ్రహామా నీతో నేను నిబంధన చేస్తున్నానయ్యా, నీ తరువాత నీ తరాలకి కూడా ఉండేటటువంటి విధంగా ఒక సున్నతి ఆచారాన్ని ఏర్పాటు చేశాను. అదైన తర్వాత మరలా అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు కూడా వధించబడిన పశువుల మధ్య వెళ్ళినటువంటి సందర్భం. ఆ తర్వాత మోరియా పర్వతం మీద చూసినప్పుడు కూడా మోరియా పర్వతం మీద కూడా ఆ చిన్నవానికి హాని తలపెట్టవద్దని మరొక బలిని చూస్తాం. నిబంధనలన్నిటిలో కూడా ఈ రక్తము చిందించబడటం అని చూస్తాం. అందులో భాగంగా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పరిశుద్ధుని రక్తం మనం చూస్తున్నాం. ప్రతి నిబంధనకు రక్తము చెందించబడటం. అయితే ఇప్పుడు యేసు ప్రభువారు భూమి మీదకి శరీరరీతిగా రావటము, ఆయన వధించబడిన గొర్రెపిల్ల రక్తముగా మానవాళి, ఇందాక మనం చూసాం రోమిలకు రాయబడిన పత్రికలో పాపములు వచ్చేటువంటి పర్యవసానాన్ని గురించి చెప్తూ సర్వమానవాళి దేవుని మహిమను పోగొట్టుకున్నప్పుడు అది మరలా అందించడానికి ఆయన చేసిన బలియాగమే శిలువ రక్తం. ఇంతవరకు అందరికీ మనకు తెలిసిందే. అయితే ఇక్కడ యెషయా గారు రాసింది మరణాన్ని గురించి కాదు, శిలువను గురించి కాదు, రక్తాన్ని గురించి మాత్రమే కాదు, శ్రమనొందిన సేవకుని గురించి చెప్పారు. శ్రమ ఎందుకు? సాధారణంగా మన పరిభాషలో చెప్పాలి అని అంటే, మన ఇళ్లలో ఎవరైనా మనం పోట్లాడుకునేటప్పుడు అంటూ ఉంటారు, రోజు చంపడం రోజు చంపారు. ఉన్నాయి కదా, నీ మాటలతో నేను భరించలేకపోతున్నాను, రోజు చసుకునే ఉన్నాను, ఒకరోజు ప్రాణం పోతే బాగుండి అనిపిస్తుంది కదా. శ్రమ వేరు, మరణం వేరు. యేసు ప్రభు వారు శ్రమ నొందిన సేవకుడు. ఈ ప్రశ్న ఏమిటంటే, యేసు ప్రభు వారు ఎందుకు శ్రమను అనుభవించారు, ఎందుకు మరణించారు నేను మాట్లాడట్లేదు, ఎందుకు సిలువ వేయబడ్డారో మాట్లాడట్లేదు కదా. ఈరోజు మనకుండేటువంటి భారతదేశ చట్ట ప్రకారంగా మీకు అర్థం కావడానికి నేను చెప్తాను. ఎప్పుడైనా ఈ కోడి మాంసం తీసుకెళ్ళి ఆ షాప్ ఓనర్స్ ఆ కోడిని తలకిందులుగా గట్టి తీసుకెళ్తూ ఉంటారు. మనం వారి మీద కేసు వేస్తే చట్ట ప్రకారం అది నేరం. అది చంపటానికి కూడా సరైన విధానంగా తీసుకువెళ్ళాలి. అంటే అది చంపటానికి ముందు దానిని వేధించటం మహానేరం. చంపటం తప్పులేదు, దాన్ని తినటం తప్పులేదు, కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంది అనేది న్యాయస్థానం చెప్తుంది. ఈ మాట నేను ఆ మాట చెప్తున్నాను. అయితే ఇప్పుడు
సిలువ వేయబడినప్పుడు యేసు ప్రభు వారి మరణానికి ముందు అంత శ్రమ ఎందుకు అవసరమైంది, అంత వేదన ఎందుకు అవసరమైంది? ఒక బల్లెపు పోటుతోనో లేకపోతే ఒక ఖడ్గంతోనో మరేదైనా మరణం అనేది సంభవించవచ్చు. ఈ మధ్య ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరిగే వార్లో మనం చూసాను ఒక సమాచారం. అదేమిటంటే ఒక చిన్న దోమను తయారు చేశారట వాళ్ళు, ఇజ్రాయెల్ దేశం వాళ్ళు. దోమ అంటే మస్కిటో, మన కంటికి కనిపించదు. అది టెక్నికల్గా ఒక డ్రోన్ సిస్టమ్తో తయారు చేశారు. అది ఎగిరి వచ్చి దోమలా కొడుతుంది. ఒక్కొక్కసారి దోమ కుట్టినప్పుడు మనకు తెలుస్తుంది, ఒక్కొక్కసారి మనకు తెలియదు. అది సైనైడ్తో నింపబడి ఉంటుంది. అది ఇలా గుచ్చినప్పుడు మనిషి తనకు తెలియకుండానే పడి ప్రాణం విడుస్తాడు. అంత చిన్నది, ఎవరు గుర్తించలేనటువంటిది. టెక్నాలజీ రాబోయే కాలంలో ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే చాలా సునాయాసమైనటువంటి హత్య చేసే విధానం. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేసరికి శ్రమ అనంటే శ్రమను తినే సావుకుని గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఆయన అప్పగించబడిన రాత్రి నుంచి లెక్కేసుకోవడం కాదు. ఆయన జీవితంలో శ్రమేమే కొత్త కాదు ఆయనకి. ఆయన ఆకలి ఏంటో తెలుసు, ఆయన విచారం ఏంటో తెలుసు. దప్పికొన్నవాడు మన ప్రభు, కన్నీరు కార్చినవాడు మన ప్రభు. అనేక అనుభవాలు. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటారు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో సహానుభవము లేనివాడు కాదు, గాని మన వలె ఆయన శోధింపబడిన ఆయన పాపము లేకుండా నీతిమంతుడిగా తీర్చబడినవాడు. యేసు ప్రభువారు జననము ఒక శ్రమే, యేసు ప్రభువారు పెరిగిన విధానము ఒక శ్రమే. ఆయన సొంత తోబుట్టువులు ఆయనను అంగీకరించలేదు. ఆయన బోధ పరీక్షింపబడింది. అనేక సార్లు పరిసయ్యులు శోధించడానికి వచ్చారు, అనేక రకాలుగా హింసించారు. ఇక ఈ శిలువ శ్రమ వరకు వచ్చేసరికి దాన్ని ఒకసారి కనుక మనం విభజిస్తే మానసిక శ్రమ, శారీరక శ్రమ, అనేక రీతులుగా ఆయనను శ్రమపరిచారు. మాటలతో దూషించారు, శారీరకంగా హింసించారు. మరణం అనేది ఒకసారిగా వచ్చింది కాదు. అయితే పదే పదే ఈ ప్రశ్న మనం వేసుకుంటున్నాం, ఇన్ని రకాలుగా ఆయన శోధింపబడటానికి ఆయన ఎందుకు శ్రమ పడవలసి వచ్చింది? ఈరోజు మనం కూడా మన జీవితాలు, ఆత్మీయ జీవితాలకు ఒక ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ కలిగి ఉండడానికి మనం కూడా ఉపవాసం ఉంటున్నాం, శ్రమ పడుతున్నాం. మనం కూడా శ్రమానుభవాన్ని పొందుకోవడానికి చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మహిమలోనికి వెళ్ళే ప్రతి క్షణము కూడా శ్రమానుభవమే. యేసు ప్రభు వారు శ్రమలన్నీ కూడా పునరుద్ధాన మహిమకు ముందు జరిగినవి. శ్రమలు ఏం జరిగినాయి? ఆయనను మహిమపరచబడ్డాయి. యోబు జీవితంలో శ్రమలు కూడా మహిమకు నడిపించాయి. అపోస్తుడైనటువంటి పౌలు ఆ అనుభవాలను చూశారు. పాత నిబంధనలో యోసేపు అనే వ్యక్తి కూడా ఇనుప సంఖ్యల చేత బాధింపబడ్డాడు. కానీ దేవుడు గొప్ప ఆధిక్యతనిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇలాగన యేసు ప్రభు వారి జీవితంలో శ్రమను గురించినటువంటి 3 అంశాలు క్లుప్తంగా చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, దేవుని చిత్తం అలాగున్న ఎడల, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3 ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. ఈ మాటలో పేతురు గారు చెప్తున్నారు, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆయన శ్రమ పొందాడు. ప్రియులారా గమనించండి, మనం అపరాధ భావాన్ని గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ మూల సూత్రాన్ని మీరు గమనించాలి. నేను చాలాసార్లు ఈ మాట చెప్తాను. ఎవరైనా మన యవ్వన బిడ్డలు ఉన్నారు, బైక్ మీద వెళ్తున్నారు. బైక్ మీద వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరో ట్రాఫిక్ సంబంధించిన ఆఫీసరు, కానిస్టేబుల్ ఉండి, అబ్బాయి నీ దగ్గర ఇది లేదు కనుక ఒక 100 రూపాయలు ఫైన్ కట్టు అన్నారు అనుకోండి. ఏం చేస్తారు ఆయన? సరే హ్యాపీ, ఫోన్లర్ అబ్బాయి 100 రూపాయలు కదా. లేదు, ఆయన 10,000 రూపాయలు ఫైన్ వేస్తున్నాడు అనుకోండి. ఏం చేస్తారు అప్పుడు? చాలా జాగ్రత్తగా ఉంటారు. అమ్మో 10,000 పట్టుకుంటే ఎందుకు వచ్చింది, అవి మనం కలిగన్నా ఉండాలి, ఆ రూట్ కన్నా వెళ్లకుండా ఉండాలి. అవునా కదా? జాగ్రత్త పెరిగిందా లేదా? యేసు ప్రభు వారు శ్రమానుభవం అంట మనల్ని దేవుని యొద్దకు నడిపించటానికి. ఈరోజు క్రైస్తవుడు అనుకుంటున్నాడు
నేను పాపం చేస్తే ప్రభువా నన్ను క్షమించు అంటే చాలా ఆయన క్షమించేస్తాడు అనుకుంటున్నాను. దావీదు అలా అనుకోలేదు. దావీదు అంగలార్చాడు. అయ్యా, దావీదు కన్నీరు కార్చాడు, ఉపవాసం ఉన్నాడు, దినాలు కొద్దీ అంగలార్చాడు. కారణం ఏమిటో తెలుసా? మరలా ఆ ప్రోక్షింపబడినటువంటి ఆ మనస్సాక్షిని పొందుకోవటానికి ఎంత తప్పుకి ఎంత పరిహారము చెల్లించాలో అంత అంగలార్చాడు. అంటే పాపము క్షమించబడటానికి అనుభవంలోనికి వెళ్ళటం. యేసు ప్రభు శ్రమలు గుర్తు చేసుకుంటే, అయ్యా నేను చేసిన పాపానికి అంత శ్రమ అనుభవించాలా? ఆ భావం వచ్చిన రోజు రెండో రోజు పాపం చేయడానికి భయపడతాడు మనిషి. అందుకే సిలువ శ్రమలు, సిలువ అనుభవాలు గుండా మనం వెళ్ళవలసిన కారణం అదే. ఈరోజు చాలా మందికి పశ్చాత్తాప అనుభవాలు లేవు. అందుకే బలమైన పునాది మీద కట్టబడకపోవటాన్ని బట్టి ఆత్మీయ జీవితాలు కూలిపోతూ ఉంటాయి, ఆత్మీయ జీవితాలు తప్పుదారిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. కారణం ఏమిటయ్యా అంటే, ఆయన మన నిమిత్తము శ్రమ పడ్డాడు. ఎందుకయ్యా? మనల్ని ఆయన వైపు నడిపించడానికి. అయ్యో ప్రభువా, నా చేతులతో చేసిన పాపము నిమిత్తమై నీ అపురూపమైన చేతుల్లో ఇంత భయంకరమైన ఆయనను అరచేతిలో కొట్టారంట. అవునా కదా? ఆయనను హింసించారు. మనం అనుకుంటాం సిలువ వేసింది, అమ్మో ఎంత సిలువ అని. అంటే సిలువ వేసే ముందే ప్రాణానికి పోయేంత శిక్షను అనుభవించారు ఆయన. సుమారు 38 కొరడా దెబ్బలు కొట్టబడ్డాడు. ఆ శరీరం అంతా చేల్చబడింది. ఆయన పూర్తిగా గాయపరచబడ్డాడు. మరణానికి సమీపంగా ఉన్నారు. శ్రమానుభవం. రాత్రికాల సమయంలో ఆయనని బలి పశువులా తిప్పుతున్నారు, కోట్ల చుట్టూ అటు తిప్పుతున్నారు, ఇటు తిప్పుతున్నారు. ఎందుకయ్యా నీకు ఇంత శ్రమ? ప్రతి శ్రమ వెనక నీ పాపము నా పాపం ఉంది. అయ్యో ప్రభువా, ఇంత శ్రమ పడితేనే గాని నేను పరిశుద్ధునిగా ఎంచబడలేదా? ఇంత శ్రమ పడితేనే గాని నా పాపములకు పరిహారం రాలేదా? నా కోసమే కదా. ఈ అనుభవం వచ్చిన రోజు మనిషి దేవునికి దగ్గరగా ఉంటాడు. ఈరోజు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోతున్నారు, పోగొట్టుకుంటున్నారు. కారణం ఏమిటో తెలుసా? శ్రమానుభవం తెలియకపోవటం. అందుకే పాపం చేసే ప్రతిసారి కూడా ఆయనను మరలా బాహాటముగా సిలువేస్తున్నాం కదా. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాం. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడుతున్నాడు. అయ్యా, నిన్ను కడిగి పవిత్రపరచడానికి చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా వృధా చేస్తున్నావా? నీ కొరకు పరిశుద్ధుడు అనే పేరు రావటానికి, నీ పాపాలు క్షమించబడటానికి ఎంత వేదన కలిగిందో నువ్వు మర్చిపోతున్నావా? చాలామంది తల్లులు, చాలామంది తండ్రులు బాధ. పిల్లలు పెద్దవారయ్యాక ఆ పిల్లలు వారిని ఏమైనా నిర్లక్ష్యం చేస్తారనే భావం కలిగితే ఆ తల్లి చాలా బాధపడిపోతుంది. అయ్యో, ఒక్కసారిగా పాత విషయాలన్నీ గుర్తు చేసుకుంటుంది. అయ్యో, ఆ రోజు నీ గురించి నేను ఎంత కష్టపడ్డాను, ఎంత ప్రయాసపడ్డాను, ఈరోజు నా కొడుకు నన్ను గుర్తించట్లేదు. వేదనా కాదా? ఒక్కసారిగా మర్చిపోతున్నారేమో అని. ప్రియులారా, సిలువ అనుభవం అనేది దేవుని యొద్దకు మనల్ని నడిపించటానికి పరిశుద్ధుడు ఒక్కసారిగా మన నిమిత్తము శ్రమ పొందారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. ఇక్కడ యేసు ప్రభు వారు పాపముగా ఎంచబడ్డాడు. దరిద్రులమైన మనలను భాగ్యవంతులుగా చేయటానికి మన నిమిత్తం ఆయన దరిద్రుడాయ. ఇప్పుడు ఉగ్రత పాత్ర ఆయన మీద కుమ్మరించబడాలి. పాపం అనేటువంటిది మానవాళికి సిలువ ఏం చూపిస్తుందయ్యా అంటే, వాస్తవానికి వారి పర్షియా దేశం నుంచి తెచ్చుకున్నటువంటి శిక్షాస్మృతి. మానవ చరిత్రలో అత్యంత నీచమైన, అత్యంత భయంకరమైన శిక్షలలో సిలువ మరణం ఒకటి. సిలువ మరణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే, రాజ్యనేరము, దేశద్రోహము, బందిపోటు దొంగలకు మరలా ఇది ఎవరు చేయకుండా ఉండాలని బాహాటంగా ప్రజలందరూ ముందు వేసి, అయ్యా చూడండి, ఆ మరణించే వ్యక్తి యొక్క అరుపులు వినండి, మరణించే వ్యక్తి యొక్క వేదన వినండి, తస్మాత్ జాగ్రత్త, మీరెవరైనా పాపం చేస్తే, మీరెవరైనా తప్పు చేస్తే ఇలాంటి శిక్ష ఉంటుందని రోమా ప్రభుత్వం ప్రజలకు చెప్పటమే శిక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఆత్మీయ జనాంగంగా మనం చేసినప్పుడు, ఇదిగో మన అతిక్రమములు ఆయన మీద మోపబడ్డాయంటే, అయ్యా అంతటి నేరాన్ని మేము చేశామా? అంతటి శిక్ష మేము చేశామా? అంతటి పాపం అంటే అంత హేయమా ప్రభువా నీకు? పాపం ఎరిగిన ఆయన పాపముగా చేయబడ్డారు.
పాపి అనే పేరు ఎప్పుడైతే ఆయన మీద మోపబడ్డదో, ఆయన పాపము చేయలేదు కానీ మన పాపాలన్నీ ఆయన మీద వేసినప్పుడు ఆ ఉగ్రత పాత్ర ఆయన మీద కృమరించింది. ఆ ఉగ్రత పాత్ర దేవునిదే. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే అపరాధముల చేత చచ్చిన వారమే. ఒక మాటలో చెప్పాలంటే పాపం అంటే దేవునికి ఎంత కోపమో తెలుస్తుంది. అవునా కదా? ఈరోజు పాపం మనం అలవాటు పడిపోయింది, మన జీవితాల్లో భాగం అయిపోయింది, సర్వసాధారణం అయిపోయింది. కానీ దేవునికి అత్యంత హేయమైనది. ఎంత హేయమైనది అంటే ఆ సిలువ వైపు చూడు. ఆ సిలువ వైపు చూస్తే పాపాన్ని ఆయన ఎంత అసహించుకుంటున్నాడో అర్థమవుతుంది. అంత అసహించుకున్నారు కనుకే అంతటి కష్టం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 18 చూస్తే చదివినిపించున్నానా? సమస్తమును దేవుని వలనైనవి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును చూడండి ఏం చేశారట చాలమ్మా. ఆ లోకములో ఉండే పాపం మన మీద మోపక ఆయన మీద మోపి శ్రమ పెట్టి మనతో సమాధానపరుచుకున్నారు. దేవుని కృప. ఆ అనుభవము అనుభవించకపోయినా హృదయములో ఆ భావాన్ని కలిగి ఉండాలి. కనుక దేవుని ప్రేమ ఏం చేసిందయ్యా అంటే, ఆ శ్రమ ఎందుకయ్యా అంటే దేవుని యొద్దకు మనల్ని నడిపించటానికి. ఇక రెండవది ఏమిటయ్యా అంటే, ఇదిగో ఆయన శ్రమ పడటానికి గల కారణం ఏమిటయ్యా అంటే ప్రధాన యాజకుడిగా ఉండుట కొరకు అన్నారు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ప్రతి ప్రధాన యాజకుడును ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయముల కార్యములలో జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలిగిన వాడై నాడు. ఇప్పుడు మన ప్రధాన యాజకునేటువంటి క్వాలిటీస్ అర్హతల్లో మనం చూసినప్పుడు, ఇప్పుడు ప్రజల ఎడల తాలిమి చూపగలిగినటువంటి వాడు, ఆయన ఇంటర్సీజర్, ఆయన విజ్ఞాపన చేయగలిగిన వాడు, ఆయన మనపక్షంగా ప్రార్థించగలిగిన వాడు. పిల్లలు గమనించండి, దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమయ్యా అంటే కొన్నిసార్లట మనకు ప్రార్థించటమే తెలియట్లేదట. అయినప్పటికీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మనపక్షంగా పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాలి. ఏం చేయాలయ్యా? ఆ పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలి అంటే ఆ కరుణాపీఠం మీద గొర్రెపిల్ల రక్తము చిందించి ఏడాదికి ఒకసారి ఈ యాజకుడు అక్కడికి వెళుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారు? యేసు ప్రభు ఏం చేశారయ్యా అంటే, అయ్యా ఇక మీదట నేను మీకు ప్రధాన కాపరిని, ప్రధాన యాజకుడిని గనక ఇదిగో పరిశుద్ధ స్థలములోనికి తాలిమి చూపగలిగి నేను మిమ్మల్ని కూడా నేను తీసుకువెళ్తున్నాను. ఆయన ఎప్పుడైతే సిలువలో మరణించారో ఆ రక్తం ఏం చేసిందయ్యా అంటే ఆ పరిశుద్ధ తెర చినిగిపోయింది. ఆ తెర చిరిగిపోయి ఇప్పుడు ఎక్కడికి ప్రవేశిస్తున్నామంటే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే పరిశుద్ధులు మనం. అందుకే మనకు పెట్టబడిన పేరు ఏమిటయ్యా అంటే మీరు పరిశుద్ధులు, రాజులైన యాజక సమూహము. మీరు పరిశుద్ధులను పిలువబడుతున్నారంటే కారణం ఏమిటయ్యా అంటే ఆయన శ్రమ నుండి ప్రధాన యాజకుడయ్యాడు. వీళ్ళని గమనించండి. ఆ అనుభవాల గురించి మనం దిగువ వచనాల్లో మనం చూస్తే 2వ అధ్యాయం కూడా ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం కూడా మనం చూస్తే, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో కలుగుచున్నవో కుమారులను తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా ఏమయ్యారటండి? ఆయన శ్రమల ద్వారా సంపూర్ణుడయ్యారట. యాకోబు పత్రికలో మనం చూస్తాం, అయ్యా మీరు శ్రమ నొందినప్పుడు భయపడొద్దు, సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో కొదవలేని వారు అంటారు. శ్రమ ఏం చేస్తుందట? శ్రమ పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. శ్రమ శోధన నిన్ను పరీక్షిస్తుంది. ఇదిగో నిన్ను విజయంలోనికి నడిపిస్తుంది. యేసు ప్రభు వారు శ్రమలు, శోధనలు, పరీక్షలు ఏం చేశాయి అంటే ఆయన పరిపూర్ణుని చేశాయి.
ఈరోజు చాలా మంది శ్రమలు వస్తే కృంగిపోతూ ఉంటారు, పరీక్షలు వస్తే చాలా కృంగిపోతూ ఉంటారు. చూడండి, మన పిల్లల్ని ఎప్పుడైనా స్కూల్లో జాయిన్ చేసాం అనుకుందాం, ఒక 6 నెలలు అయ్యాక ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకురాలేదు అనుకోండి, పిల్లలు ఏం చేస్తాం చెప్పండి? స్కూల్ మేనేజ్మెంట్ మీదకి గొడవకి వెళ్తాం. ఏమండి, 6 నెలలు అయింది, పరీక్ష లేదు, మార్క్ లిస్ట్ లేదు, ఏం చేస్తున్నారండి? యూనిట్లు పెట్టాలి, అది పెట్టాలి అని. అవునా కదా? కానీ దేవుడు మనకు పరీక్ష పెట్టారనుకోండి, ఏమంటారు? మన పిల్లలకి ఏమో స్కూల్లో పరీక్షలు కావాలి, దేవుని దగ్గర నుంచి జీవితంలో మనకి పరీక్షలు ఇష్టపడం. పరీక్షలు వచ్చినాయంటే కంగారు పడిపోతాం, పరీక్షలు లేని జీవితం కావాలనుకుంటాం. అవునా కదా? పరీక్ష ఏం చేస్తుందట? ఏ విషయంలో కొదవ లేని వారు. యేసు ప్రభు వారు కూడా పొందినటువంటి శ్రమల ద్వారా మన కొరకు ప్రధాన యాజకుడిగా దేవుని యొద్దకు నడిపించడానికి, పరిశుద్ధ స్థలంలో నడిపించడానికి. చూడండి, ఇదే అధ్యాయంలో దిగువ భాగాన్ని చూస్తే 2వ అధ్యాయము 17వ వచనం. ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దైవ సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో సహోదరుల వంటి వాడు నమ్మకం కావాలండి. ఈరోజు ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్ను నమ్మకంగా ఉంచాలి అంటే మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవద్దు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, జీవ కిరీటమునిచ్చాడు. ఏం జరగాలటండి? నమ్మకంగా ఉండాలి. నమ్మకానికి ముందేమంటారు? శ్రమ వస్తుంది అంటున్నారు. యేసు ప్రభు వారు పిలాతు దగ్గరికి వెళ్ళాక అంటున్నారు, అయ్యా, దేని నిమిత్తం ఇదంతా? సత్యమును గురించి అయ్యా నేను సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను. ఏమిటా సత్యం? గ్రీక్ తర్జుమాలలో దాని గురించి అన్నారు డిస్క్లోజ్డ్, అంటే ఏదైతే మానవ రక్షణ గురించి చెప్పబడిన విషయాన్ని బహిర్గతం చేయడానికి వచ్చాను. మానవాళికి ఒక సత్యాన్ని చెప్పడానికి వచ్చాను. మానవాళికి నిత్యత్వాన్ని గురించి చెప్పడానికి వచ్చాను. ఏదైతే మానవాళికి మరుగు చేయబడిందో అది చెప్పడానికి వచ్చాను. ఈ సత్యము ఎంతవరకు అంటే మరణము వరకు నమ్మకంగా ఉంటేనే వీళ్ళకి దొరుకుతుంది. ఈరోజు నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఆ నమ్మకం నీకుందా? చాలా మంది శ్రమలు వస్తే వెనకబడిపోతున్నారు, శ్రమలు వస్తే వెనుదిరిగిపోతున్నారు. వీళ్ళని గమనించండి. యేసు ప్రభు వారి యొక్క శ్రమ ఎంతవరకు అంటే ఎన్ని రీతిలు శ్రమ పెట్టినా కూడా ఆయన ఎంత సుందరవదనుడు అంటే, యేసు ప్రభు వారి మనసులో ఎంత ప్రేమ ఉందంటే హృదయము నిండిందట. చెప్పట్లేదు అన్నమాట. హృదయం నిండింది, నోరు పలుకుతుంది. అవునా కాదా? యేసు ప్రభు వారు ఎంత సుందరవదనుడు అంటే ఆయన మనసులో ప్రేమ ఉంటుంది, సత్యమే ఉంటుంది. కనుక మనల్ని ఎవరైనా ఒక దెబ్బ కొట్టారండి, ఏం చేద్దాం చెప్పండి? చెప్పాలి. ఎవరైనా ఒక్క దెబ్బ కొట్టారనుకోండి, ఎలా రియాక్ట్ అవుతాం చెప్పండి? మనం అనుకుందాం మామూలుగా దారంటే వెళ్ళేటప్పుడు ఎవరో వచ్చి అకస్మాత్తుగా టప్ అని కొట్టారనుకోండి, ఎలా రియాక్ట్ అవుతాం? కోపం వస్తుంది. ప్రభువారు ఎన్నో దెబ్బలు తినంటున్నారు, తండ్రి వీరేమి చేయిస్తున్నారు. ఎంత సుందరభద్రుడండి, తన హృదయము ప్రేమతో నిండింది. ఈరోజు శ్రమానుభవం కలిగినటువంటి అనుభవంలోకి వెళ్తున్న బిడ్డలారా, మనం అందరం కూడా దేవుడు కోరుకునేది ఏం నేర్చుకుంటున్నామంటే ఆయన దూషింపబడి ఆయన సుందరవదనుడు. ఈరోజు మనం అందరం కూడా ఆ అనుభవాన్ని పొందాలి. ఆయన సత్యము కొరకు ఎంతవరకు అంటే ఎన్ని రీతులుగా హింసపడ్డాయో, ఎన్ని రీతులుగా. ఈరోజు మనం ఫ్యామిలీస్లో గొడవలు వస్తే ఫస్ట్ డైలాగ్ ఏంటో తెలుసా? అంటే మా ఆయన అండి శాడిస్ట్ అండి అంటారు. ఫస్ట్ థింగ్ ఏంటండి? నేరం వేసేటప్పుడు ఏమంటారు? అయ్యి బాబాయ్ శాడిస్ట్తో ఇప్పుడు ఏగడం చాలా కష్టం అండి. ఆ పదానికి అర్థం తెలుసో లేదో మనకు తెలియదు. అంటే మనిషిని పైశాచిక ఆనందంలోకి వెళ్ళేటప్పుడు యేసు ప్రభు వారి మీద వారికి కలిగినటువంటి శాడిజంతో చూపించేశారు. అంటే మనిషిని గాయపరిచి ఆ గాయంలో వేదన పడుతున్నప్పుడు చూసి ఆనందించే వాడిని పైశాచిక ఆనందం, శాడిస్ట్ అంటారు. ఈరోజు జనరల్గా వాడుతున్నాం కదా. యేసు ప్రభు వారిని కొట్టి, కళ్ళు మూసుకొట్టి, చెప్పు నువ్వు ప్రవక్త ఉండ కదా, మాలో ఎవరు చెప్పారు? ఎంతటి వికట హట్టహాసం చేశారో అంత అట్టహాసం చేశారు. ఇదిగో గుద్దేశం, ఎవరు గుద్దారు చెప్పి ఇక్కడ 4 ఉన్నాం. ఎంతో హింస పెట్టారు. కానీ ఆయన సుందరవదనుడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రధాన యాజక అర్హత కొరకై ఆయన శ్రమను సహించారు. ఈరోజు అయ్యా మన ప్రధాన యాజకుడు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం, అయ్యా మా నిమిత్తము ఒక్కసారి శ్రమానుభవం చేత
మా పాపాలన్నింటికీ ఏటేటా అనుభవించేటటువంటి బలులతో సంబంధం లేకుండా ఒకే ఒక బలి అర్పించాడు మా ప్రధాన యాజకుడు. ఆ అర్హత శ్రమానుభవం ద్వారా ఆయనకుందా. ఇక మూడవది మనం చూసినట్లయితే, క్లుప్తంగా చెప్తున్నాను ఇంకొక పాయింట్. మూడవది ఏమిటయ్యా అంటే సెట్ అన్ ఎగ్జాంపుల్. ఎందుకు అంత శ్రమ అంటే ఇది చాలా ముఖ్యమైనది. ఇది ప్రతి ఒక్క జీవితంలో ఈ అప్లికేషన్ ఉండాలి. ఎందుకయ్యా అంటే ఆయన మాదిరిని కనపరచటానికి. ఇందాక మనం అనుకున్నాం, ఒక్క పోటుతో మరణించటము మరణమే, శ్రమ అనుభవించి మరణమే. కానీ యేసు ప్రభు వారు చిత్తం ఎలాంటి, దేవుని యొక్క ఉద్దేశం ఎలాంటిదంటే గెత్సెమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు అది ఎంత చక్కటి ప్రార్థన అంటే, నేను చాలా మంది పెద్ద పెద్ద దైవజనులు కూడా నేను చూస్తూ ఉంటాను ప్రార్థన చేసేటప్పుడు ఐ కమాండ్ అంటూ ఉంటారు. వీళ్ళు కమాండ్ చేసేది నాకు తెలియదు. యేసు ప్రభు వారు కూడా ఏం చెప్తున్నారంటే, అయ్యా నీ చిత్తము, నా చిత్తం కాదు నీ చిత్తము. సాధారణంగా గెత్సెమనే తోటలో ప్రార్థన ఎంత విలువైనదంటే, కొన్నిసార్లు మన ప్రార్థనలు అంగీకరించబడవని చెప్పే ప్రార్థన, కొన్నిసార్లు మన ఆలోచనలు సఫలం కావని చెప్పే ప్రార్థన, కొన్నిసార్లు మన కోరికలు నెరవేరవని చెప్పే ప్రార్థన నిర్మోహమాటంగా. అయ్యా పరలోకపు చిత్తానికి లోబడి జీవించాలని చెప్పే ప్రార్థన. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కొంతమంది విచిత్రమైన విశ్వాసాల్లో ఉంటారు. అయ్యా ప్రభు దగ్గరికి వచ్చామండి, క్రైస్తవులుగా అయ్యాం, ప్రార్థన చేసాం, మేము అనుకున్నది అవ్వలేదండి. ఏమవలేదు. ఆయన చిత్తాన్ని గమనించినప్పుడు, నిత్యత్వాన్ని గురించి జీవ నియమాలు తెలియనప్పుడు అలాగే అనిపిస్తుంది. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. అయ్యా అన్ని కోరికలు నెరవేర్చబడవు, ఎందుకంటే ఆయనే సుప్రీం, సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క ఉద్దేశములు సఫలం అవ్వాలి. తండ్రి నీ చిత్తము పరలోకములో నెరవేరినట్టు. అవునా కదా? మనం అలా కాదు, మనమే సుప్రీమ్స్. నేను అన్నది అయిపోవాలంటే, అందుకే ఎవరైనా వెళ్ళి ఐ కమాండ్ అన్నారంటే ఒకరికి పరిగెడుతున్నా. అవును కదా? ఎందుకంటే ఆయన అంటే ఎందుకు జరుగుతుందండి? నా దేవునికి ఒక చిత్తం ఉంటుంది నా పట్ల, నీ పట్ల, నా పట్ల ఇంకొక చిత్తం ఉంటుంది కదా. కీర్తనాకారులు అంటున్నారు, తండ్రి మా ఎడల నీ ఉద్దేశములు సంకల్పములు బహువిస్తారము. ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు మన పట్ల ఆయన. అవి నెరవేర్చడానికి, అవి వెతకాలి, అవి ఆలోచించాలి, అవి ధ్యానించాలి. వీళ్ళని గమనించాలి. ఇక ఈ విషయంలో మనం చూస్తే ఒకసారి మరలా మనం బైబిల్ గ్రంథంలోకి వద్దాం. మనము ఆయన మాదిరిని గురించి చెప్తూ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి మనం చదివితే, దెబ్బలు తిరిగినప్పుడు సహించిన ఎడల నీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు సహించిన ఎడల దేవునికి హితమగును. ఇందుకు మీరు చాలండి. ఎంత స్పష్టంగా పేతురు గారు చెప్తున్నారంటే, ఇందుకు మీరు పిలువబడుతున్నారు. యేసేపా నువ్వు ఇనుప సంకెళ్ళ చేత బాధింపబడటానికి పిలువబడుతుంది. అపోస్తుడైన పౌలా నువ్వు చెరసాలు, కొరడా దెబ్బలు, రాళ్ల దెబ్బల కొరకు నువ్వు పిలువబడింది. ఏం చేయాలి? నువ్వు తప్పిదమునకై దెబ్బలు తగిలినప్పుడు మీకు ఏమి హితమగును? మనమా తప్పు చేస్తేనే మాటపడం మనం, అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? తప్పు చేస్తేనే మాటపడం. గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? ఈ శ్రమల దినాల్లో మనం ఏం నేర్చుకోవాలో చెప్తుందా? నీవు తప్పు చేయకపోయినా, నువ్వు నిజాయితీగా ఉన్నా, నీ మీద దెబ్బ పడినప్పుడు సహించడానికి నువ్వు పిలవబడ్డావని చెప్తుంది. వెరీ క్లియర్ స్టేట్మెంట్. ఈరోజు అయ్యో చాలా మంది నెత్తినోరు కొట్టుకుంటూ ఉంటారు. నాకు తెలియదండి కర్మ. నేను అనందంటే మాత్రం నేను పడలేనండి. ఒక దెబ్బ కొట్టినా పడతాను కానీ మాట అంటే పడలేనండి. సర్వసాధారణమైన మాటలు, అవునా కదా? నోటి చివర ఉంటాయి. క్రైస్తవులుగా మనకు రైట్ లేదు, క్రైస్తవులుగా రైట్ మనకు లేదు. మనం అందుకొరకే పిలువబడ్డామట. ఆయన ఏ దోషమో చేయలేదు, ఆయన నోట ఏ మాట లేదు. ఇలాకు ఎంత ఎక్స్పర్ట్ అంటే, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో ఎక్స్పర్ట్స్ పాపం ఎంతో పరిశీలన చేశాడు. ఏం నేరం కనబడట్లేదు ఆయనకి. ఎంతోమంది బండిపోటు దొంగల్ని, నేరస్తుల్ని ఇంటరాగేషన్ చేసిన వ్యక్తి ఈయన పట్టుకొచ్చారు. ఇది అమాయకుడు, ఈ నోట కప్పటం లేదు, చంపేయమంటున్నారు. చంపేయమంటానికి ఎలాంటి నేరాలు ఉండాలో తెలుసా? మీరు చెప్పి ఏమీ సూట్ అవుతలేదు, ఈయన ఎందుకు నువ్వు నేరం అని అంటున్నారు అని అంటే, వాళ్ళు అంటున్నారు సిలువేయండి, నేరం లేదు, అబద్ధ సాక్ష్యం తీసుకొస్తున్నారు. ఈరోజు ఆలోచన చేయండి. అందుకొరకే పిలువబడ్డాక
అందుకొరకు ఈరోజు అలాంటి ఆత్మీయ స్థితి, అలాంటి తగ్గింపు గుణం ఈరోజు సిలువలో నేర్చుకోవాల్సినటువంటి మెయిన్ పాఠం, క్లియర్ స్టేట్మెంట్. అందు నిమిత్తమే మీరు పిలువబడ్డారు. అయ్యా, నేరం లేనటువంటి మాటలు పడిపోతున్నాం. చాలా మంది బెంగటేసుకుంటున్నారు. అయ్యో ఇదిగోండి, నేను ఏ నేరం చేయలేదండి, ఎన్ని మాటలు అంటున్నారు, నేను భరించలేకపోతున్నాను, సహించలేకపోతున్నాను. సిలువ వైపు చూడు, సిలువ వైపు చూడు. ఒక భక్తుడు అన్నాడు, ఏ దేవుని, ఏ యొక్క పరిశుద్ధుని నువ్వు కొలుస్తున్నావో, ఏ పరిశుద్ధుని ప్రభువుగా నువ్వు చెప్పుకుంటున్నావో, ఏ వ్యక్తిని నా మాస్టర్ అని చెప్పుకుంటున్నావో, ఆ వ్యక్తిని ఈ భూమి మీద ఘనత లేదు, గౌరవం లేదు, ఆయనను అంగీకరించలేదు. అదే భూమి మీద నీకు గౌరవం వస్తుందా? అదే భూమి మీద నీకు యాక్సెప్టెన్సీ వస్తుందా? ఆలోచన చేయండి. ప్రభా, నిన్ను గౌరవించిన భూమి నన్నెందుకు గౌరవిస్తుందయ్యా? నిన్ను హింసించిన భూమి నన్నెందుకు హింసిస్తుంది? ఎవరు రావట్లేదు. మనకు చట్టాలు ఉన్నాయి, మన కోర్టులు ఉన్నాయి, మనకు మరొకటి ఉంది. కానీ నీ హృదయం అనేటువంటి ధర్మ విధిని ఆయన మార్చాడు. హృదయం మార్చబడాలి. సెట్ అన్ ఎగ్జాంపుల్. సిలువలో ఏం జరిగిందయ్యా? ఎన్నో పాఠాలు. ప్రభువా, నిన్ను సిలువ కొట్టేశారు ప్రభు, అలా చేశారు ప్రభు, ఇలా చేశారంటే ప్రభు అన్నారు, అమలారా నా కోసం. ఎందుకంటే అందులో పాఠం నేర్చుకోండి, అందులో పాఠం నేర్చుకోండి. సెట్ అన్ ఎగ్జాంపుల్. యూనివర్స్ అంతటికి ఒక చక్కని మాదిరిని చూపించడానికి ఈరోజు ఆ మాదిరిని కనుక అనుసరించినట్లయితే, ఓ భార్య, నీ భర్తను ఎప్పుడు నువ్వు క్షమిస్తావు? ఓ భర్త, నీ భార్యను ఎప్పుడు క్షమిస్తావు? బిడ్లారా, తల్లిదండ్రులను ఎప్పుడు క్షమిస్తారు? తోబుట్టులారా, గొడవలు ఉన్నాయా? కోర్టులకు వెళ్ళిపోతున్నారా? చూడండి, యేసయ్య వైపు చూడండి. అంటే అన్నారులే, నా అన్నయ్య అన్నాడు, నా తమ్ముడే అన్నాడు, నా భర్త అన్నాడు, నా భార్య అన్నాడు, నా బిడ్డలే అనుకుంటే గొడవలు ఏమున్నాయండి? గొడవలు ఏమైనా ఉన్నాయా? యేసయ్య చెప్పే మాట ఒక మాదిరిని కనపరచడానికి. సెట్ అన్ ఎగ్జాంపుల్. చాలా క్లియర్గా ఉంది. సిలువ అనుభవాల గురించి నేర్చుకునేటువంటి మాట. తర్వాత పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, కనుక మీరును అట్టి మనసును ఏముండాలటండి? శ్రమ అనే ఆయుధాన్ని మనకి ఇవ్వటం కోసం ఆయన, వాస్తవానికి ఇక్కడ ఒక విషయాన్ని చూడాలి. యేసు ప్రభు వారిని సిలువ వేయటానికి గల కారణం ఏమిటంటే, ప్రజలు అనుకున్నటువంటి విధంగా ఆయన లేకపోవటమే. యోధ ప్రజలకి దావీదు వంటి ఒక యుద్ధశూరుడు కావాలి ఆ రోజుల్లో. రోమా ప్రభుత్వాన్ని ఎదిరించి స్వతంత్రం తీసుకురాగలిగినటువంటి యుద్ధశూరుడు కావాలి. కానీ ఈయన కనికరమును కోరుచున్నాను అంటే అది చంపేది. మన తరపున పోరాడి మన తరపున యుద్ధం చేయడానికి రానప్పుడు మనకెందుకండి? ఈరోజు కూడా చాలా మంది కలిసి ప్రార్థన చేద్దాం రండి అంటే ఇష్టం ఉండదు. శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, దోషాలు వస్తున్నాయి, ఏం అధైర్యపడదు, ప్రార్థన చేద్దాం అంటే ఇష్టం ఉండదు. నడు జగడానికి అంటే ఇష్టపడతాం. అవునా కదా? నడని పోరాటం చేద్దాం, అలాంటి వదలొద్దు, ఏదైనా వెళ్దాం, నడవండి అంటే నచ్చుతారు. కానీ వాక్యం చెప్తుంది, దేని మనసు, శ్రమ పొందే మనస్సు అనేటువంటిది మనకి అవుతాం. ఈరోజు కుటుంబాలు, సంఘాలు, సమాజం, మానవాళ్ళందరికీ ఒక చక్కని మాదిరి. యేసయ్య ఈరోజు లోకానికి ఎందుకు కావాలంటే ఈరోజు అమెరికా దేశం కూడా విమర్శలు ఫాలో అవుతుంది. మనమే విమర్శిస్తున్నాం. చాలా మంది అంటారు అమెరికా అంటే క్రైస్తవ దేశం అని. క్రైస్తవ దేశం అయితే క్రీస్తు మనసు లేకపోతే ఎవరినైనా విమర్శించడం. ఇజ్రాయెల్ దేశమైనా క్రీస్తు మనసు కలిగి ఉండవలసింది. వాక్యం ఏం చెప్తుంది? అయ్యా, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించమంటే నువ్వు యుద్ధానికి వెళ్తున్నావా? క్రీస్తు మనసు నీలో లోపిస్తుందేమో. ఆయన చెప్పింది ఏమిటి? శ్రమ నొందే మనస్సును కలిగి ఉండటానికి మనం పిలువబడ్డాం. స్త్రీలో ఏం నేర్చుకుంటున్నాం? అంతటి శ్రమ ఏమాత్రము కూడా ఆయనకి బాధ అనిపించలేదట. ఈరోజు మనం కూడా మాట వల్ల బాధపడుతున్నావేమో, లేకపోతే ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు తెలుసుకుంటుంటారు చాలామంది. భార్య భర్తల మధ్య గొడవ వచ్చింది అనుకోండి, పెళ్ళై 5 ఏళ్ళు అయింది అనుకోండి, పెళ్ళైన 2వ రోజు అత్తోరింట్లో జరిగిన గొడవ ఎత్తుకొస్తాడు. పెళ్ళైనప్పుడు నాకు అప్పుడే అర్థమైంది, మీ అమ్మ నాకు ఆ రోజు ఇలాగా ఏ కూర వేసి పెట్టిందో, మీ నాన్న నాకు ఎలాంటి బట్టలు కొన్నాడో, మీ తమ్ముడు నన్ను ఎంత గౌరవించాడో నేను ఈ రోజుకి మర్చిపోలేదంటాను. యేసయ్య అంటున్నాడు, మీ అపరాధములు ఎన్నడూను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మనసు అది, మన మనసు అది. ఆయన అంటున్నారు, అయ్యా నా మనసుని ఇవ్వటానికి వచ్చాను, గతాన్ని మర్చిపో, ఇక జ్ఞాపకం చేసుకోనని చెప్తున్నాడు ఆయన. మళ్ళీ క్షమించటం గొప్ప విషయం కాదు. మనం కూడా ఇదిగో క్షమించేసాం అంటారు. బాధ కలిగినప్పుడు మళ్ళీ ఆ మాటను ఎత్తి పొడిచి ఆ గతాన్ని అంతా గుర్తు తెచ్చి దెప్పి పొడిచి మానసికంగా కృపదీస్తారు. అవునా కదా? కానీ యేసయ్య మనసు ఏంటో తెలుసా? మాట ఇస్తున్నాడు, మరలా నేను అయ్యా నీ జ్ఞాపకం చేసుకోను, అతిక్రమాలని కొట్టివేస్తాను, తూర్పు నుంచి పడమటకి
ఇప్పుడు వెనక తట్టు విసిరేస్తాను అంతే, మళ్ళీ నేను గుర్తు చేసుకోను. దేవుని ప్రేమ ఈరోజు అలాంటి ప్రేమ కలిగి ఉండాలంటే యేసయ్య మనసు కుటుంబాల్లో మానవాళి మధ్య ఈరోజు రక్షణార్థమైన జీవితాలని కూడా మానవులకు ఇవ్వటానికి ప్రభువారు వచ్చారు. ప్రియులారా, మరి దేవుని యొక్క మహాకృప, మరి అట్టి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటం అనే అనుభవాలు, మరి సిలువ అనుభవాలు, సిలువ శ్రమల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అటు అనుభవాన్ని కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.